గుర్తొచ్చింది, ఓహో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానా అని. మీరు కూడా నాలాగేనా ఒక ప్లేస్కి వెళ్తే చాలా కొంటాం కానీ కొన్నవి మర్చిపోయే అలవాటు మీకు కూడా ఉందా? కమెంట్స్లో చెప్పండి. అన్ని బ్యాగ్స్ ఇది కూడా పర్సనల్ లేదా? కొంచెం ఇటు కూడా చూడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ ముదుపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. మన లాస్ట్ వీడియో ఆకృతి స్టోర్ కలెక్షన్ గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి కొనుక్కున్నాను అని చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఇంకా సూన్ వేరే కలెక్షన్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, జస్ట్ స్టే ట్యూన్. కాకపోతే మీరు వీడియో చూసి వదిలేస్తున్నారు. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇవాల్టి వీడియో అయితే నేను చార్మినార్లో చేసిన షాపింగ్ గురించి అనమాట. షాపింగ్ చేస్తున్నప్పుడు అవుట్ఫిట్ కంఫర్ట్గా ఉండటం ముఖ్యం కాబట్టి నేను ఈ బ్లాక్ టీషర్ట్ ఇంకా ట్రౌజర్ వేసుకున్నాను. చలో ఇంకా చార్మినార్ స్టార్ట్ అయిపోదాం. స్కూలింగ్ అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు ఎక్కువ జనరల్ బజార్, కోటి అండ్ చార్మినార్లోనే షాపింగ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ మింత్రా అవి వచ్చాక పూర్తిగానే మానేసా. మళ్ళీ ఇవాళ వెళ్తున్నాను చార్మినార్లో షాపింగ్ చేయడానికి. చార్మినార్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మా కళ్ళకి అట్రాక్టివ్గా కనిపించింది అయితే ఈ రెడీమేడ్ మగ్గం బ్లౌజెస్. ఒక్క బ్లౌజ్ 350 చెప్పారు. బార్గెయిన్ చేస్తే ఒక 50 రూపాయలు తగ్గించారు అంతే. నేను చెప్పాను కదా ఒక వీడియోలో, చార్మినార్లో అస్సలు బార్గెయిన్ చేసినా కూడా తగ్గించలేదని. సో ప్రస్తుతానికైతే ఒక బ్లౌజ్ చాలే అని ఈ ఎల్లో కలర్లో ఉన్న బుట్ట మగ్గం బ్లౌజ్ తీసుకున్నాను. 300 అయితే నాకు చాలా రీజనబుల్గానే అనిపించింది. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇదైతే చాలా బాగుంది, తగ్గించి ఇవ్వండి. మీ అందరికీ తెలిసిందే కదా చార్మినార్లో ఎన్ని షాప్స్ ఉంటాయో, దేనికి వెళ్ళాలో కూడా అర్థం కానట్టు ఉంటాయి. సో నెక్స్ట్ అయితే నాకు కావాల్సింది ప్లెయిన్ శారీస్. మా షాప్కి రండి అని అడుగుతూనే ఉంటారు, కానీ చివరికి మనకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాము. సో ఒక అతను అయితే ప్లెయిన్ శారీస్ ఉన్నాయని తీసుకెళ్ళాడు. ప్లెయిన్ శారీస్ కావాలని నేను అనుకున్న ప్లెయిన్ శారీస్ లేవు, కానీ ఈ జిమిచూ శారీస్ నేను వీడియో తీసిన టైంలో బాగా ట్రెండింగ్ ఉండేవి. ఇప్పుడు మరి ఉన్నాయో లేవో నాకు తెలీదు. సరే కలర్స్ బాగున్నాయి కదా అని అక్క ఒక కలర్, నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి శారీ లాగా అండ్ ఇంకొకటి డ్రెస్ లాగా కుట్టించుకుందాము అని. ఇంకా ఇవన్నీ బీరువాలోనే ఉన్నాయి, బయటికి తీసి ఒక్కొక్కటి కుట్టించుకోవాలి. ఇవి కూడా అంతే. ఒక చీర 350 చెప్పారు, వీళ్ళు కూడా 50 రూపీసే తగ్గించారు. వీళ్ళందరూ ఫిక్స్ అయ్యి ఒక మాటే అనుకున్నారేమో 50 కంటే ఎక్కువ తగ్గించకూడదని. ఇంకా సరేలే అని తీసేసుకున్నాను. స్టోర్ పేరు ఇక్కడ కార్డులో చూపిస్తున్నాను చూడండి. కానీ కలర్ బాగుంది. నేను తీసుకున్న శారీస్కి లేస్ చూద్దామని ఎంఏ లేస్ సిల్క్ అండ్ ఫ్యాబ్రిక్స్కి వచ్చాము. ఈ లేస్ చాలా బాగుంది, కానీ అసలు కాస్ట్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. చార్మినార్ వచ్చిందే తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయని అంటే మీరేంట్రా బాబు ఇంత ప్రైస్ చెప్తున్నారు అని అనిపించింది. సరే సింపుల్గా ఏదైనా లేస్ తీసుకుందామని ఈ లేస్ తీసుకున్నాను. ఇది 500 అయితే 450కి ఇచ్చాడు. చాలా ఎక్కువ అనిపించినా ఇంకా మరీ ప్లెయిన్గా వేసుకుంటే బాగోదు కదా అని తీసేసుకున్నాను. శారీకి అయితే బాగానే సెట్ అయింది. ఎక్కడున్నా చెప్పకరా లేదు, అడుగుతున్నాం అంతే. హాయ్ బోలో అంకుల్, హాయ్ బోలో. ఎక్కడుండే అక్కడ అన్నీ అక్కడుండే అంటుంది. ఇప్పుడైతే మనం హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా హీరామండి రీక్రియేషన్కి కావాల్సిన సెట్ చూడడానికి వెళ్తున్నాము. మా అక్క అయితే అప్పటి నుంచి అక్కడున్నాయని తీసుకెళ్తూనే ఉంది, మేము వెళ్తూనే ఉన్నామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను చార్మినార్ వచ్చాను ఫ్రెండ్స్. మొత్తానికి
మేమైతే అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక హ్యాండ్ బ్యాగ్స్ ప్లేస్ దగ్గర అయితే ఆగాము. వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాస్తుంటే గుర్తొచ్చింది, ఓహో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానా అని. మీరు కూడా నాలాగేనా ఒక ప్లేస్కి వెళ్తే చాలా కొంటాం కానీ కొన్నవి మర్చిపోయే అలవాటు మీకు కూడా ఉందా? కమెంట్స్లో చెప్పండి. అన్ని బ్యాగ్స్ ఇది కాదు అది కాదు అని అన్నీ తీపిచ్చి ఫైనలీ బ్రౌన్ బ్యాగ్ లుక్ డీసెంట్గా అనిపించి ఇది తీసుకున్నాను. ఈ బ్యాగ్ అతను 350 చెప్పాడు, నేను బార్గెన్ చేసి 250కి ఇవ్వమని అడిగాను. బాగానే తగ్గించాడు అనిపించింది. ఎప్పటిదో వీడియో కదా, మీకు అసలు ఈ ప్రైజెస్ అన్నీ ఎలా గుర్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను ఏమేమి కొనుక్కున్నానో నేమ్స్ అండ్ అలాగే వాళ్ళు చెప్పిన ప్రైస్ ఇంకా మనం తీసుకున్న ప్రైస్ నా నోట్స్లో రాసేసుకుంటాను. అలా నా నోట్స్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నాను అనమాట. మీకు కూడా ఇలా ఖర్చులన్నీ నోట్స్లో ఆర్ ఇలా లెక్కలు రాసుకునే అలవాటు ఉందా? నాకు కమెంట్స్లో చెప్పండి. అప్పుడే కదా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎన్ని వేస్ట్ ఖర్చులు అవుతున్నాయి అనేది అర్థమయ్యేది. అంతేనా? ఏమంటారు? అవి కూడా సముద్రాలా ఈ సెట్కి ఇదే అవి మ్యాచ్ అవుతుంది. బ్రాస్లెట్స్ ఓకే ఇగో హ్యాండ్కి హ్యాండ్ ఇది కూడా పర్ల్స్లో లేదా? నచ్చాయా చెప్పలేదన్నా మనం ముందుకెళ్ళి చూసాం చార్మినార్ నుంచి రైట్ సైడ్ గల్లీలో ఈ బ్యాగ్ గురించి ఒకళ్ళు కమెంట్స్లో అడిగినట్టు గుర్తు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని సామాన్లు అలా పాడేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అమ్మ ఈ బ్యాగ్ తీసుకుంది. ఈ బ్యాగ్ అయితే 100 రూపీసే పడింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, ఇంతకుముందు ఒక ఆయన దగ్గర హీరామండి జ్యువెలరీ కోసం చూస్తుంటే నాకు అవంతా నచ్చలేదు. వేరే ఏదైనా షాప్ తెలుసా అని అడిగితే వెంటనే చెప్పారు. కొన్ని షాప్స్ దగ్గర అయితే వేరే స్టోర్స్ గురించి చెప్పమని అడిగితే అస్సలు చెప్పరు. కానీ ఈయన మాత్రం మంచి స్టోరే సజెస్ట్ చేశారనమాట. ఎవరికైనా హెవీ జ్యువెలరీ అండ్ చమ్కీలో బ్యాంగిల్స్ అలా కావాలనుకుంటే మాత్రం జహాన్ పర్ల్స్లో చెక్ చేయండి. వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము చార్మినార్కి వచ్చిన అస్సలైన పర్పసే హీరామండి సెట్ తీసుకుందామని వచ్చాము. హీరామండి రీక్రియేషన్ చేద్దామని సెట్ మొత్తం తీసుకున్నాను కానీ అసలు ఇప్పటిదాకా కుదరలేదు. ఈ సెట్ వేరే ఏదైనా లుక్కి రీక్రియేట్ చేయొచ్చేమో ఆర్ దేనికి మ్యాచ్ చేస్తే బాగుంటుందో నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను. అది పెట్టి దాని మీద ఇది పెట్టాలి. ఈ సెట్ మొత్తం 3200 చెప్పారు. బార్గెయిన్ చేసి 1500కి తీసుకున్నాము. ఈ సెట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. 1500 అయితే నాకు వర్తే అనిపించింది. బ్యాంగిల్స్ అయితే వీటికి సెట్ అయ్యేలా దొరకలేదు, సో వేరే దగ్గర చూద్దాం అనుకున్నాము. ఈ బ్యాంగిల్స్ అయితే జహాన్ పర్ల్స్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ నేను 200కి తీసుకున్నాను. మొత్తానికైతే నేనేం కొనుక్కోవడానికి వచ్చాను ఆ పని అయితే అయిపోయింది. మా సముద్రలగాడికి అప్పటికి నీరసం వచ్చేసి ఆకలేసేస్తుందని, అయిపోయిందిరా బాబు షాపింగ్ పదా, ఏదైనా జ్యూస్ అలా తాగడానికి వెళ్దామని మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళాము. నాకు అసలే ఓసిడి చాలా ఎక్కువ. చార్మినార్ అండ్ సికింద్రాబాద్ ఈ 2 ప్లేసెస్లో నడవాలంటేనే తల అటు ఇటు తిప్పకుండా కిందకి చూస్తూనే నడుస్తాను. అది ఓవర్ యాక్షన్ కాదు, నాకు అలా ఓసిడి అంతే. నేను రోడ్ మీద వాళ్ళు స్పిట్ చేయడం అవన్నీ చూస్తే నాకు ఒక రకమైన ఇరిటేషన్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అలాంటిది జ్యూస్ తాగడమా, నో ఛాన్స్. అమ్మ అయితే జ్యూస్ తాగింది. సముద్రాలో ఏం తింటున్నాడో నాకు దాని పేరు తెలీదు, మర్చిపోయా. మా అక్క ఏమో పోనీ స్వీట్ కార్న్ అయినా తినవే, కొంచెం బాగానే ఉంది నీట్గా అని అంటే సరే అని చెప్పి స్వీట్ కార్న్ కొంచెం తిన్నానమాట. బట్ టేస్ట్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది.
లారీ అద్దాలు బాగున్నాయి ఎక్కడ కొన్నావు? కొంచెం ఇటు కూడా చూడు. సో అలా అయిందనమాట మా చార్మినార్ షాపింగ్. అండ్ యాక్చువల్లీ నేను చైన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా షాపింగ్ చేశాను, కానీ ఆ వీడియోస్ కనిపించట్లేదు. అక్క పెళ్లి వీడియోస్ తీయడానికి డిలీట్ చేసేసి ఉంటాను. కానీ మీకు ఆ జ్యువెలరీ అంతా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చూపించాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని కూడా చూసేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. తెలుసు కదా ఏం చేయాలో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఇట్స్ మై రిక్వెస్ట్. వీడియో చూసి వదిలేకండి, పక్కా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్.